హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ మంత్ 15వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆన్లైన్లో అండి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన యాప్లో మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చండి. మీరు రేపు రాయబోయేటువంటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన యాప్లో సేమ్ అదే విధంగా డిజైన్ చేసి మరి అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఇంతకుముందు చాలా హైగా ఉండేది 399 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 99 రూపాయలకే ఇస్తున్నామండి. ఓకేనా, ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. విత్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ తెలుసుకోవాలంటే మన యాప్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గ్రాండ్ టెస్ట్ యొక్క మరి పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా, మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం గ్రాండ్ టెస్ట్లు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 99 రూపీస్ అని చూడకండి, చాలా తక్కువ కాస్ట్, బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాప్లో కాదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు 25 గ్రాండ్ టెస్ట్లు పంపిస్తాం. సో ఒక పీడిఎఫ్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడి నుంచి మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనము కవర్ చేయడము జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన గ్రాండ్ టెస్ట్లు తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. 100% మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది ప్రతి ఒక్కరూ గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తేనే మనము మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే వెళ్తాను అన్న మొఘల్ పాలకుడు ఎవరు? నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే వెళ్తాను అని చెప్పిన వ్యక్తి బహదూర్ షా జాఫర్. ఎవరండి? బహదూర్ షా జాఫర్. ఇంపార్టెంట్. మలి మొఘలుల్లో చివరి పాలకుడు ఎవరు? మలి మొఘలుల్లో చివరి పాలకుడు. ఆప్షన్ 1 రెండవ బహదూర్ షా. నెక్స్ట్ వన్, నాదిర్ షా ఎవరి పాలన లేదా పరిపాలనా కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశారు? నాదిర్ షా ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశారు? ఆప్షన్ 1 మహమ్మద్ షా. ఓకే, మహమ్మద్ షా. ఎర్రకోట శిల్పి ఎవరు? ఎర్రకోట యొక్క శిల్పి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 హమీద్ అనేటువంటి వ్యక్తి అండి. ఎవరండి? హమీద్. నెక్స్ట్ వన్, 100 యుద్ధాల వీరుడు అనే బిరుదు ఎవరికి కలదు? 100 యుద్ధాల వీరుడు ఎవరికి కలదండి? రాణా సంగ్రామ్ సింగ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తాజ్మహల్ కట్టడాన్ని పోలి ఉన్నటువంటిది ఏంటి? సేమ్ తాజ్మహల్ లాగానే ఉంటుందండి. ఏంటి మరది? ఆన్సర్ ఆప్షన్ 4 బీబీకా మక్బారా అనేది సేమ్ తాజ్మహల్ని పోలి ఉండేటువంటి మరొక కట్టడంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో ఫిరంగి దళాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? దేశంలో ఫిరంగి దళము ఎవరండి? బాబర్ అండి. బాబర్ దగ్గర ఉన్నటువంటి ఫిరంగి దళాన్ని చూసే అలెగ్జాండర్ ఇది వేరు బాబర్ దగ్గర ఈ యొక్క ఫిరంగి దళాన్ని ఉపయోగించే మరి మొదటి పానిపట్టు యుద్ధము 1526లో గెలవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఆ కాలంలో అది అత్యాధునికమైనటువంటి యుద్ధ పరికరంగా అయితే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అక్బర్ నిర్మాణము కానిది ఏది? క్రింది వాటిలో అక్బర్ నిర్మాణము కానిది ఏంటండి? మరి క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 4 పైవేవి కాదు.
ఓకే, పురాణా కిలా కావచ్చు, ఆగ్రా కోట కావచ్చు, లాహోర్ కోట, ఇవన్నీ కూడా అక్బర్ నిర్మాణాలు కాదు. నిజంగా చెప్పాలంటే అక్బర్ చాలా తక్కువ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది భారతదేశంలో. ఓకేనా, ఇంపార్టెంట్. చూద్దాం, క్రింది వాటిలో సరైనవి ఏంటి? డల్హౌసీ 1857 తిరుగుబాటుకు కారణము, కర్జన్ వందే మాతరం ఉద్యమానికి కారణము, రిప్పన్ ఎల్బర్ట్ బిల్లు వివాదము, లార్డ్ హేస్టింగ్ 1818లో పీష్వా పదవి రద్దు. మరి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవండి. లార్డ్ డల్హౌసీ 1857లో వారి యొక్క సైన్యంలో తీసుకొచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన సంస్కరణలు 1857 తిరుగుబాటుకు కారణము. నెక్స్ట్, లార్డ్ కర్జన్ వందే మాతర ఉద్యమానికి కారణం 1905. ఎందుకండి? బెంగాల్ విభజన ప్రధాన కారణము. రిప్పన్ ఆల్బర్ట్ బిల్లు వివాదమే ప్రధాన కారణము. లార్డ్ హేస్టింగ్ 1818లో పీష్వా పదవిని రద్దు చేయడం కూడా ఇందుకు ప్రధాన కారణమనిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతీయుల్లో విద్యావ్యాప్తికి ₹1,00,000 కేటాయించినటువంటి చట్టం ఏది? భారతీయుల్లో విద్యావ్యాప్తికి ₹1,00,000 ఏ చట్టం ప్రకారం కేటాయించారండి? 1813 చట్టము. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయానికి భారత వైస్రాయ్ ఎవరు? భారత కాంగ్రెస్ స్థాపన సమయానికి భారత వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ 4 లార్డ్ డఫ్రిన్. లార్డ్ డఫ్రిన్. మరి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు? కామెంట్ చేయండి అందరూ కూడా. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ప్రారంభించినటువంటి దానికి మొట్టమొదటి అధ్యక్షులు ఎవరు? ఈ టైంలో వైస్రాయ్ అయితే లార్డ్ డఫ్రిన్ అండి, అందరికీ తెలుసు. మరి ఆ టైంలో దీనికి మొట్టమొదటి అధ్యక్షులుగా వ్యవహరించిన వారు ఎవరు? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. నెక్స్ట్, సైన్య సహకార సంధిని అంగీకరించిన మొదటి స్వదేశీ పాలకుడు ఎవరు? సైన్య సహకార విధానము. 4వ ఆప్షన్ 1 హైదరాబాద్ నిజాం. హైదరాబాద్ నిజాం. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటి తెలుసా అండి? ఇది ఒక బ్లెండర్ మిస్టేక్ అండి. ఏంటంటే ఈ బ్రిటిష్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకునేవారు. మాకేమైనా యుద్ధం వస్తే మీ సైన్యాన్ని మాకు ఇవ్వండి, ఆ సైన్యంతో మేము వేరే రాజ్యాలపైన దండయాత్ర చేస్తాము అని ఒక ఒప్పందం అండి. అంటే ఆ పర్టిక్యులర్ రాజ్యానికి ఎలాంటి సొంత సైన్యము ఉండదు. ఇక అర్థమైంది కదా, సొంత సైన్యము ఉండదు. ఎవరిపైన? బ్రిటిష్ వారి సైన్యం పైనే డిపెండ్ అవ్వడాన్నే సైన్య సహకార సిద్ధాంతంగా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అంగీకారం కుదుర్చుకున్న రాజ్యానికి బ్రిటిష్ వారికి ఏమైనా మనస్పర్ధలు వచ్చాయనుకోండి, అదే సైన్యంతో వీరిపైన దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి ఒక చట్టం అండి ఇది. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఇండియాకు ఆఖరి వైస్రాయ్, స్వతంత్ర ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఎవరండి? లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్. ఓకే, మరి స్వతంత్ర భారతదేశానికి ఓకేనా గవర్నర్ జనరల్గా ఉన్న మొట్టమొదటి పర్సన్ ఎవరు? భారతీయ వ్యక్తి ఎవరు? ఎవరండి? సి రాజగోపాలాచారి. రాజగోపాలాచారి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎవరి కాలంలో సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది? ఎవరి కాలంలో సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది? ఆప్షన్ 1 లార్డ్ ఇర్విన్ అండి. ఓకే, లార్డ్ ఇర్విన్ 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిందండి. 1927లో సైమన్ కమిషన్ వేశారు. అయితే ఇండియాకి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని చూశారు వీరు. కానీ సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు అయితే ఉవ్వెత్తున ఎగడం అయితే చూడవచ్చు దేశంలో. ఎవరి కాలంలో కలకత్తా, బాంబే, మద్రాసులో 1865లో హైకోర్టులను స్థాపించారు? హైకోర్టు ఎవరండి? లార్డ్ లారెన్స్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి టైంలో. ఏ గవర్నర్ పదవి కాలంలో విద్య కోసం హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు? విద్య కోసం హంటర్ కమిషన్. ఆప్షన్ 3 అండి లార్డ్ రిప్పన్ అండి. ఎవరండి? లార్డ్ రిప్పన్. నెక్స్ట్ వన్, ఎవరి కాలంలో కలకత్తా, బాంబే, మద్రాసులో 1865 రిపీటెడ్ క్వశ్చన్ కదా, వదిలేయండి. స్వతంత్ర ఇండియాకు తొలి మరియు ఆఖరి ఒకే ఒక గవర్నర్ జనరల్ ఎవరు? ఇండియన్ గవర్నర్ జనరల్. ఇంతకుముందే చెప్పాను కదా ఆన్సర్, సి రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి. నెక్స్ట్ వన్, 1872లో హత్య గావించబడిన వైస్రాయ్ ఎవరు? 1872లో హత్య గావించబడిన వైస్రాయ్. ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ మేయో.
ఓకేనా, లార్డ్ మేయో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎవరి కాలంలో స్వరాజ్ పార్టీ ప్రారంభమైంది? ఎవరి కాలంలో స్వరాజ్ పార్టీ ప్రారంభమైంది? ఆప్షన్ 2 లార్డ్ రీడింగ్ అండి. ఎవరండి? లార్డ్ రీడింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో 1871లో ఎవరి కాలంలో మొదటిసారి జనాభా లెక్కలు జరిగాయి? భారతదేశ చరిత్రలో 1871లో ఎవరి కాలంలో మొదటిసారిగా జనాభా లెక్కలు జరిగాయి? ఆప్షన్ 3 లార్డ్ మేయో. లార్డ్ మేయో. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఇండియా వైస్రాయ్ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఇండియా వైస్రాయ్. ఆప్షన్ 1 లార్డ్ డఫ్రెన్. లార్డ్ డఫ్రెన్. రెండో ప్రపంచ యుద్ధము ఆరంభం నాటికి దేశంలో వైస్రాయ్ ఎవరు? రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం నాటికి దేశంలో వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ లిన్లిత్ గో. లార్డ్ లిన్లిత్ గో. ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు? ప్రాంతీయ పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆప్షన్ 2 లార్డ్ లిట్టన్. లార్డ్ లిట్టన్. మతతత్వ నియోజకవర్గము పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? మతతత్వ నియోజకవర్గ పితామహుడు ఎవరండి? లార్డ్ మింటో. ఓకేనా, 1909లో మింటో మార్లే సంస్కరణలు తీసుకుని వచ్చి మత ప్రాతిపాదికన నియోజకవర్గాలను కేటాయించారండి చట్టం ద్వారా. అందుకే వీరిని మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్, ఎవరి కాలంలో క్రిప్స్ మిషన్ ఇండియాకు వచ్చింది? క్రిప్స్ మిషన్ 17వ ఆప్షన్ 1 లార్డ్ లిన్లిత్ గో. లార్డ్ లిన్లిత్ గో 1942 అండి. సో దీనికి వ్యతిరేకంగానే మరి దీన్ని యొక్క క్రిప్స్ మిషన్ని మహాత్మా గాంధీ దివాలా తీసిన బ్యాంక్ చెక్కు పైన ముందు తేదీ వేసి ఇచ్చిన చెక్కుగా అభివర్ణించడం అయితే చూడవచ్చు. ఓకేనా. దీని తర్వాతే 1942 ఆగస్టు 6, 7, 8 ఆ టైంలో మరి క్విట్ ఇండియా మూమెంట్ అయితే లేవనెత్తడం జరిగింది. వేవెల్ ప్రభువు తర్వాత వైస్రాయ్ ఎవరు? వేవెల్ ప్రభువు తర్వాత వైస్రాయ్. ఆప్షన్ 3 వెల్లింగ్టన్. నెక్స్ట్ వన్, రౌలత్ చట్టాన్ని అమలు చేసిన వైస్రాయ్ ఎవరు? రౌలత్ చట్టాన్ని అమలు చేసిన వైస్రాయ్. ఆప్షన్ 2 అండి లార్డ్ చెమ్స్ఫర్డ్. లార్డ్ చెమ్స్ఫర్డ్. ఎవరి కాలంలో భారతీయ పురాతత్వ పర్యవేక్షణ ఏర్పడింది? ఎవరి కాలంలో భారతీయ పురాతత్వ పర్యవేక్షణ ఏర్పడింది? ఆప్షన్ 3 లార్డ్ కర్జన్. నెక్స్ట్ వన్, ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు? ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు 21 ఆన్సర్ ఆప్షన్ 2 అండి రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధము. ఓకే, ప్లాసీ యుద్ధమే దీనికి కారణం. 1857లో జరిగింది. దీనికంటే ముందు చీకటి గది ఉదంతము జరుగుతుంది. నెక్స్ట్, 1787లో వారెన్ హేస్టింగ్స్ తర్వాత ఇండియా గవర్నర్ జనరల్గా వచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ కారన్ వాలేస్. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు మన దేశంలో? సివిల్ సర్వీసెస్ ఎవరండి? ఆప్షన్ 2 లార్డ్ కారన్ వాలేస్. నెక్స్ట్, స్వరాజ్ పార్టీ ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు? స్వరాజ్ పార్టీ 1922, 23 ఆ టైంలో ఎండింగ్లో అయితే ఏర్పడిందండి. ఇది ఏర్పడినప్పుడు స్వరాజ్ పార్టీ ఏర్పడినప్పుడు బ్రిటిష్ ఇండియా వైస్రాయ్గా ఎవరున్నారు? ఆప్షన్ 3 అండి లార్డ్ రీడింగ్ ఉన్నారండి. రీడింగ్. ఓకేనా. దీన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు మరి? స్వరాజ్ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి మాకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలలో ప్రాతినిధ్యం కావాలి అని చెప్పేసి మోతీలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్ వీరందరూ వచ్చి మరి స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది 22, 23 ఆ టైంలో. దేశంలో మొదటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను స్థాపించినది ఎవరు? దేశంలో మొదటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ స్థాపించినది ఆప్షన్ 1 డల్హౌసీ. నెక్స్ట్ వన్, సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైంది? సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్, ఇండియాలో మొదటి 3 విశ్వవిద్యాలయాల స్థాపన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? ఇండియాలో మొదటి 3 విశ్వవిద్యాలయాల స్థాపన జరిగినప్పుడు వైస్రాయ్. ఆప్షన్ 1 లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్,
మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 3 వారన్ హేస్టింగ్స్. ఓకే, వారన్ హేస్టింగ్స్. ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ను కలకత్తా నుండి ఎక్కడి వరకు వేశారు? ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ కలకత్తా నుండి ఎక్కడి వరకు వేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆగ్రా, కలకత్తా టు ఆగ్రా. ఇండియాలో మొదటిసారి పోస్టల్ సేవలు ప్రారంభమైన సంవత్సరం ఏది? పోస్టల్ సేవలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1837. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ MCQs అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.